హతీరాంజీ మఠంలో ఇంకా వైసీపీ ఉద్యోగస్తులే కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని జనసేన నాయకులు కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి తదితరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో చోటామోటా లీడర్లు 300 ఎకరాలకు పైగా మఠం భూములను కబ్జా చేయడానికి సహకరించిన ఉద్యోగస్తులే నేటికి కొనసాగుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మఠంకు ఇచ్చిన భూములను వైసీపీ నేతలకు, మఠం ఉద్యోగస్తులకు తొత్తులుగా మారి పూర్తిగా సహకరించారన్నారు. వీరిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని లేదా సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కోణంలో వందలాది మఠం భూములు వైసీపీ వారు స్వాహా చేశారన్నారు. ఇవి ఉంటే కాలేజీలకు, విద్యా సంస్థలకు ఉపయోగపడతాయన్నారు. ఈ భూములు వెనక్కి వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి పూర్తి నివేదికను అందజేస్తామన్నారు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత పూర్తిగా కబ్జాలకే ఆ ప్రభుత్వం పరిమితం అయిపోయింది. మనం చూసిటాం, నిన్న మొన్న అడవి కబ్జా చేశారు. అదొకటే కాదు, మఠాలు కూడా కబ్జా చేశారు. తిరుమల తిరుపతిలో వైసీపీ చోటా లీడర్, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హతీరాంజీ బాబా మఠాల భూములను 300 ఎకరాలకు పైగా దోచుకున్నారు. ఇది వాస్తవం. వెంకటేశ్వర స్వామి భక్తితో హతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన 1100 ఎకరాలు తిరుమల తిరుపతిలో ఇస్తే, దాంట్లో గత ప్రభుత్వంలో 300 ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటా గల్లీ లీడర్లు, కార్పొరేటర్ అందరూ కూడా ఎవడ స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు. చాలా బాధాకర విషయం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు మారినట్లేరు. ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, జనసేన పార్టీ దృష్టికి. అనేక సమస్యలు మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి. ఆ పరిస్థితుల్లో ఈరోజు తిరుపతిలో ఉంది. తిరుపతి పరిసరాల్లోనే, తిరుపతి సిటీలో, టౌన్లో 150 ఎకరాలు కట్టి కొట్టేశారు. తిరుపతి టౌన్లో మాజీ ఎమ్మెల్యేలు బైరాగిపేటల్లో కానీ, మన బైరాపేట ఎంఆర్పల్లిలో కానీ, ఏరి బైపాస్ రోడ్లో కానీ, వైకుంఠపురం కానీ, ఒకటి కాదు చాలా చోట్ల అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్గా దౌర్జన్యం చేసి కొట్టేసిన జాగాలు ఇప్పటికి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అవే కదా బాధ. ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల కంట్రోల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇక్కడ. ఆయన మీద చర్యలు తీసుకోవాలి. నేను పూర్తి పేర్లు, పూర్తి డీటెయిల్స్ చెప్పకూడదు, అవసరం నేను ఎవరికి చెప్పాలి చెప్తా. వాళ్ళిద్దరూ డబ్బులు అమ్ముడుపోయి తిరుపతిలో మఠాలన్నీ కూడా అమ్మేస్తున్నారు. ఇది వాస్తవం. ఈ హతీరాంజీ మఠంలో తిరుపతిలో ఉన్న 2 అధికారులు లక్షల డబ్బులకు అమ్ముడుపోయి కోట్లలో ఉన్న భూములని వైసీపీ నేతలకు అంటగట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. అన్ని ఆధారాలతో సహా మొత్తం తీసుకెళ్ళి అధిష్టానం దృష్టిలో పెడతా, మీ అధికారుల చేతికి ఇస్తా, మీ ఆఫీసర్ల చేతిలో పెడతా, ఉద్యోగాల నుంచి ఓడగొట్టిస్తా. ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. మీరు ఉద్యోగాల నుంచి ఇంటికి పంపిస్తాను. దీన్ని దయచేసి రాష్ట్ర ఇష్యూ కాదు, దేశంగా ఇష్యూ చేయకండి. మళ్ళా